నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అర్బన్ నక్సల్ చేతిలో తెలంగాణ విద్యా విధానం బందీ అయ్యింది. కరీంనగర్లోని అకాడమిక్ హైట్స్లో పబ్లిక్ స్కూల్ జరిగిన వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అమ్మా ఎనిమల్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరటం హర్షణీయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సమరాలు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టీచర్స్ నిరసన ప్రదర్శన. వచ్చే బడ్జెట్లో విద్యకు 20% నిధులు కేటాయించాలని డిమాండ్. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి పల్లవి పాఠశాలలో స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరామారావు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో పౌర సరఫరాల శాఖ వ్యవహరించిన తీరు ఆశావాహులను గందరగోళానికి గురిచేసింది. అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని మీసేవా డైరెక్టర్కు లేఖ రాసిన ఈ శాఖ 24 గంటలు గడవక ముందే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రజాపాలనలో తీసుకున్న లిఖితపూర్వక దరఖాస్తుల పరిశీలనకై పరిమితం కావాలని నిర్ణయించింది. గత ఏడాది నిర్వహించిన ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించారు. తాజాగా శుక్రవారం మీసేవా డైరెక్టర్కు పౌర సరఫరాల శాఖ లేఖ రాసింది. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీసేవా కేంద్రాల్లో స్వీకరించాలని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8:30 మీసేవా వెబ్సైట్లో ఓ ఆప్షన్ సైతం ఇచ్చింది. దాంతో శనివారం ఉదయం అనేక మంది మీసేవా కేంద్రాలకు వెళ్లగా ఆప్షన్ను తొలగించారని నిర్వాహకులు చెప్పడంతో దరఖాస్తుదారులు నిరాశతో వెనుతిరిగారు. ఈ అంశంలో గందరగోళం నెలకొన్న విషయాన్ని ప్రస్తావించగా, ప్రజాపాలన దరఖాస్తులను మాత్రమే ప్రాసెస్ చేస్తాం. ఈ దరఖాస్తులను మీ సేవ ద్వారా ఆన్లైన్ చేయడం మా ఉద్దేశం. మీ సేవకు రాసిన లేఖల్లో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ జరిగింది అని పౌర సరఫరాల శాఖ ఉన్నత అధికారి ఒకరు స్పందించారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులు మీ సేవ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణ విద్యా విధానంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్ చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ బందీ అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్ నక్సల్ చేతిలో తెలంగాణలోని విద్యా వ్యవస్థ బందీగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కనుమరుగైన అంశాలను వెలుగులోకి తెచ్చి నేటి విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్ది బాబాసాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, తాంతియ తోపే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్ లాగా తీర్చిదిద్దేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి అమలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం అర్బన్ నక్సల్ చేతిలో విద్యా వ్యవస్థ బందీ చేసిందన్నారు. కరీంనగర్లోని అకాడమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్లో జరిగిన వార్షికోత్సవానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై హాట్ కామెంట్స్ చేశారు. నక్సల్ భావజాలాన్ని జోడించి విద్యార్థులను చంద్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామిరెడ్డి లాగా తయారు చేయాలని చూస్తోందని అన్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని సుస్థిరంగా ఉంచుతూ పెన్నులతో రాజ్యంగా మారుస్తుంటే తెలంగాణ ప్రభుత్వం గన్నుల రాజ్యం కావాలని చూస్తుందని విమర్శించారు. ఏది కావాలో నేటి సమాజం ఆలోచించాలని కోరారు. చరిత్రను తరుమరు చేసే ప్రయత్నం ఈ రోజు సమాజంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. తాజ్ మహల్ కట్టారు, ఎవరు కట్టారు? షాజహాన్ కట్టారని చెప్పి షాజహాన్ గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాం మనం షాజహాన్. కానీ తాజ్ మహల్ కట్టిన సందర్భంలో ఆ తాజ్ మహల్ కట్టడానికి ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతులు నరికిన షాజహాన్. దాన్ని ఎవరు చెప్తలేం మనం, కానీ షాజహాన్ గొప్ప వ్యక్తి చూపడుతున్నాం మనం. షాజహాన్ చాలా గొప్ప వ్యక్తి, తాజ్ మహల్ నిర్వహించని చెప్పి మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం మనం. కానీ తాజ్ మహల్ షాజహాన్ యొక్క మూర్ఖత్వం మనం ఎవరు చెప్పలేని పరిస్థితి. సేవే మా లక్ష్యమని నినాదంతో అమ్మా ఎనిమల్ ట్రస్ట్ మెట్పల్లి ముందుకు సాగుతుండటం అభినందనీయమని అమ్మా ఎనిమల్ ట్రస్ట్ ఫౌండర్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గత సంవత్సరం జూలై నెలలో అమ్మా ఎనిమల్ ట్రస్ట్ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం. అమ్మా ఎనిమల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సేవ మూగజీవులకు ఆహారాన్ని అందిస్తున్నారు. అడవిలో ఎలాంటి ఆహారం దొరకక గ్రామాల్లోకి, పట్టణంలోకి వస్తున్న
వానరులకు, కోతులకు, ఆవులకు ఆహారాన్ని అమ్మ ఎనిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినిత్యం అరటిపండ్లు, పల్లీలు, పుట్నాలు, వివిధ రకాలైన ఆహారాన్ని అమ్మ ఎనిమల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. ఎవరిదైనా పుట్టినరోజు లేదా పెళ్లి రోజు సందర్భంగా ఇచ్చే డొనేషన్లతో అమ్మ ఎనిమల్ ట్రస్ట్ ముందుకు సాగుతూ మూగ జీవాలకు ఆహారాన్ని అందిస్తూ మూగ జీవాలను కాపాడుతున్న అమ్మ యానిమల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్ను పలువురు అభినందిస్తున్నారు. వారు చేస్తున్న సేవ ఎంతో గొప్పదని పలువురు అన్నారు. పవర్ ఆఫ్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామగిరి కార్తిక్ మాట్లాడుతూ, మెట్పల్లి మండలం గండి హనుమాన్ దేవాలయం వద్ద నా పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ యానిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 రూపాయలకే కోతులకు ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన ఇళ్లలో పుట్టినరోజు ద్వారా మీకు తెలియజేయాల్సిన ఒక విషయం ఏమిటంటే, మన ఇళ్లలో కూడా పెళ్లి రోజులు, పుట్టినరోజు సందర్భంగా ఎన్నో తాగుడికి పెట్టే బదులు, పెద్ద పెద్ద పార్టీలకు పెట్టే బదులు కోతులకు, ఆవులకు ఆహారంగా ఏదైనా చేస్తే బాగుంటుందని దాతలకు, పట్టణ ప్రజలకు, నా తోటి మిత్రులకు, రాజకీయ నాయకులకు, ప్రజలకు కూడా ఇలాగే అందరూ చేయాలని కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టీచర్స్ నిరసన ప్రదర్శన చేశారు. బడ్జెట్లో విద్యకు 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ప్రభుత్వ పాఠశాల టీచర్స్ ఆందోళనకు దిగారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతినిధులు కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి వచ్చే బడ్జెట్లో విద్యకు 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పి విద్యారంగానికి నిధులు తగ్గించడంతో ప్రభుత్వ విద్యా విధ్వంసమయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యకు తగిన ప్రాధాన్యత ఇస్తామనే వాగ్దానంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో విద్యకు కేవలం 7.3% మాత్రమే నిధులు కేటాయించని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ విద్యకు 12 నుంచి 14% నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం 7.3% నిధులు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్యకు కనీసం 20% నిధులు కేటాయించి ఆ నిధులను ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 10 సంవత్సరాలుగా విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చే ముందు ఈ ప్రభుత్వం హామీ పడ్డది, ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని మేము బలోపేతం చేస్తామని. కానీ చర్యలు అందుకు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 7% మాత్రమే బడ్జెట్ కేటాయించింది. ఇప్పుడు రాబోయే బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ సంవత్సరం కాబట్టి ఇప్పుడు వెంటనే 20% నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పేరిట మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీజేపీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బోండ్ల రమేష్ నేతృత్వంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు హాజరై మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఢిల్లీలోని విశేష విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు. ప్రజలు అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా నిలిచి ప్రజాస్వామ్య బద్దమైన పాలనకు మద్దతుగా నిలిచారని ఆయన అన్నారు. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో 14,000కు పైగా ఓట్లు సాధించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఢిల్లీలో అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, గుంటుక సదాశివ్, వడ్డెపల్లి శ్రీనివాస్, దోనికెళ్ల నవీన్, భాయ్ లింగారెడ్డి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సుమారుగా 48 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనత, సుపరిపాలన, నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, ప్రపంచంలో ఒక అగ్రగామి భారతదేశాన్ని ఉంచిన నరేంద్ర మోదీ గారి వారి కృషి, 3 శతాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేకపోవడం. పెద్దపల్లి మండలం నిమ్మన్పల్లి పాఠశాలలో స్పోర్ట్స్ అకాడమీని ఎమ్మెల్యే విజయ రామారావు ప్రారంభించారు. పిల్లలకు విద్యతో పాటు క్రీడలపై అవగాహన కల్పించి సరైన శిక్షణ ఇవ్వాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు అన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలోని పల్లవి పాఠశాలలో స్పోర్ట్స్ అకాడమీ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, పల్లవి పాఠశాల నిర్వాహకులు శోభారాణి, రాజయ్య, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు పాల్గొన్నారు. హిందూ ముస్లింలను రెచ్చగొట్టే పబ్బం గడుపుకునే చరిత్ర కేంద్ర మంత్రి బండి సంజయ్దని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజ్ ఆరోపించారు.
కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీలలో ముస్లింలను చేర్చవద్దనడం సమంజసం కాదన్నారు. ఎప్పుడైనా బీసీలకు ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచితే ఇంతెందుకు పెంచారని ప్రశ్నించామా, అడ్డుకున్నామా అన్నారు. నీవు అర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన ప్రవర్తన మారలేదని విమర్శించారు. కుంభమేళాలో చాలా మంది హిందూ భక్తులు తొక్కిసలాటలు చనిపోయి గాయపడిన వారిని ముస్లింలు మసీదులకు తీసుకుపోయి అన్ని విధాలుగా ఆదుకొని సౌకర్యాలు కల్పించిన ఘనత ముస్లింలదన్నారు. భారతదేశంలో 30% ముస్లింలు ఉన్నారని, దీంట్లో 90% పేదలు ఉన్నారని మాకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించవద్దన్నారు. భారతదేశ లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో దాదాపు 30% ముస్లింలు ఉన్నారు. దానిలో 90% మొత్తం పేదలే ఉన్నారు. మేమేమంటే అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఏమంటున్నాము, మీరు మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5% రిజర్వేషన్ కల్పిస్తే మీరు కోర్టుకు వెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు ఒక శాతం రిజర్వేషన్ కట్ చేసి 4% ఉన్న దాంట్లో కూడా మేము ఇవ్వద్దంటున్నారు. గ్రేటర్ ఎలక్షన్లలో 4% ఉన్న ముస్లింలు గెలిచినారు, మాకు రిజర్వేషన్ ఓట్ల మైనార్టీలు ఎక్కువ గెలిచినారు అని అంటున్నారు, ముస్లింలు ఎక్కువ గెలిచినారు అంటున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్లో గల ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహించారు. గొర్రెపల్లి మహేశ్వర శర్మచే నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారం రోజుల పాటు ప్రవచన జ్ఞాన యజ్ఞం జరుగుతుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతర్జిల్లా వాహనాల దొంగల ముఠాకు చెందిన 5గురిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 బైకులు, 1 కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల, మంచిర్యాల్, ఆసిఫాబాద్ జిల్లాలోనూ పలు వాహనాలకు చోరీలకు పాల్పడగా ముఠాకు చెందిన 5గురిని జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారి నుంచి 5 బైకులు, 1 కారు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపత్ కుమారస్వామి, ఆసిఫాబాద్ జిల్లా తీర్యానికి చెందిన బుర్ర రాజేందర్ 5గురు ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో కలమడుగు నుంచి కారులో బయలుదేరి ఇంటి ముందు పార్కు చేసిన బైకులను అపహరించడం జరిగిందన్నారు. దొంగిలించిన బైకులను వారి స్వగృహంలో దాచిపెట్టారని డీఎస్పీ తెలిపారు. ఇటీవల వాహనాల చోరీలపై నిఘా పెట్టగా 5గురు పట్టుబడ్డారని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వాహనాల దొంగల ముఠాను పట్టుకున్న జగిత్యాల రూరల్ సిఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ సుధాకర్లను ఎస్పీ అభినందించారు. దానికంటే ముందు సారంగపూర్లో డిసెంబర్ నెలలో ఒక మోటార్ సైకిల్ దీని మీద ఏంటంటే మన కేసు నమోదు చేసుకుని పరిశోధన చేపట్టి రూరల్ సిఐ గారు సుధాకర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మరియు రూరల్ సిఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక ఐడి పార్టీ ఏర్పాటు చేసి దీని మీద వర్కౌట్ చేసేందంటే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మాకు కొన్ని క్లూస్ లభించినాయి. దాని ప్రకారం మేము వర్కౌట్ చేస్తే ఒక 5 దొంగల ముఠా. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి నొందిన చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి ఘటన కలకలం రేపింది. చిలుకూరు ఆలయం ప్రస్తుత ప్రధాన అర్చకుడు తన కుమారుడు రంగరాజన్పై జరిగిన విచక్షణ రహిత దాడికి ప్రొటెక్షన్ మూమెంట్ ఫౌండర్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్యరాజ్పై తీవ్రంగా ఖండించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ సమీపంలోకి అర్చకులు ఇంట్లో చొరబడి రంగరాజన్కు దాడి చేసి గాయపరిచిన ఘటనపై పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ రిలీజ్ను విడుదల చేశారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రంగరాజన్ బాగానే ఉన్నారని, ఆలయ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందరికో ధర్మ మార్గం చూపించి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ విజయపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకర కాల్పులు జరగగా భారీ సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులతో పాటు 2 జవాన్లు మృతి చెందగా భారీ సంఖ్యలో మావోలు భద్రతా బలగాలను గాయపడ్డారు. బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్కు పశ్చిమ బస్తార్ డివిజన్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భేటీ జరుగుతున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో డీఆర్జీ, సిఆర్పీఎస్, కోబ్రా యూనిట్, ఎస్టీఎస్కు చెందిన 3500 మంది బలగాలు యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు.
ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 31 మంది మావోయిస్టులు అక్కడికక్కడే హతం కాగా 2 సైనికులు కూడా మృతి చెందారు. అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా ఇంకా పెరగనుందని సమాచారం కాగా కాల్పులకు ఇంకా కొనసాగుతున్నాయని భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు. 31 మందిలో 18 పురుషులు, 13 మంది మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతేవాడ జిల్లాలో ఎస్పీలు తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది మావోయిస్టులను గుర్తించామని, ఈ 16 మంది నక్సలైట్లపై 1,30,00,000 రూపాయలకు పైగా రివార్డు ఉందని గుర్తించారు. మరో 15 మంది మావోయిస్టుల గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతదేహాలను నారాయణపూర్లోని జిల్లాల కేంద్రానికి తరలించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యకర్తలకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. కమిటీమెంట్తో పనిచేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ఒక్కో టీచర్ను 2-3 సార్లు కలిసి ఓటు అడగాలని, ఎన్నికల పోలింగ్ రోజు వరకు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. అలాగే నిజాయితీపరుడు, ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలున్న సారోత్తం రెడ్డి బీజేపీ అభ్యర్థిగా కావటం గెలుపు సులువు కాబోతుందన్నారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ పనిచేస్తుందని, ఆ 2 పార్టీల మధ్య జరిగిన క్విడ్ ప్రోకో నీకింత నాకింత లాభం నడుస్తోందని ఆరోపించారు. స్కాముల్లో కూరుకుపోయి విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయకుండా ఉన్నందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, టీచర్లు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఇచ్చిన కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విద్యారంగం దుస్థితి, టీచర్లకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ వారి పక్షాన బీజేపీ చేసిన పోరాటాలకు గుర్తు చేయాలని బండి సంజయ్ కోరారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగులకు 12.75 లక్షల ఐటీ మినహాయింపుతో పాటు 10 లక్షల ఉద్యోగాల భర్తీకి సక్రమంగా డిఏల చెల్లింపు, నిర్ణీత టైంలో పీఆర్ఎస్ అమలు వంటి అంశాలను విస్తృతంగా ఉద్యోగుల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. మోసపూరిత కాంగ్రెస్ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నల్గొండ జిల్లాలో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు బలిదానం చేశారని, ఒక్కసారి అయినా బీజేపీ అధికారంలోకి వస్తే కల్లారా చూడాలని 1,00,000 మంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారి కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ ఫలితాలు ఏ విధంగా వచ్చినాయో దయచేసి ఈ 3 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మేము కొట్లాడుతున్నాం, మీకోసం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి 24 జరిగే ఎన్నికల్లో మీరు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఓటు ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ. మా సరోత్తం రెడ్డి గారు చాలా మంచి అభ్యర్థి, కమిట్మెంట్తో పనిచేసే అభ్యర్థి, ఇంతకుముందు ఉపాధ్యాయ సమస్యలు కొట్టాడినటువంటి అభ్యర్థి, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి అభ్యర్థి. గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజిరెడ్డి గారు, మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని గెలిపించాల్సిందిగా మీ మీడియా మిత్రుల ద్వారా సమాజాన్ని. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర ప్రజలను గిలియన్ బార్ సిండ్రోమ్ వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 100కు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. జీబీఎస్ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక శనివారం తెలంగాణలోని తొలి జీబీఎస్ మరణం నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా చికెన్ తింటే ఈ వైరస్ బారిన పడుతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం నడుస్తోంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కలుషిత ఆహారం, బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా గిలియన్ బార్ సిండ్రోమ్ సోకుతోంది. ఈ వైరస్ బారిన పడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, ఈ వ్యాధి సోకిన వారు పూర్తిగా కోలుకోవడానికి వారాల నుంచి 6 నెలల వరకు సమయం పట్టవచ్చన్నారు. ఇక శీతాకాలంలో పక్షులకు బర్డ్స్ ఫ్లూ వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో చికెన్ తినటం వల్ల జీబీఎస్ వైరస్ వస్తుందని ప్రచారం జోరందుకుంది. ఇన్ఫెక్షన్ సోకిన
చికెన్ తినడం వల్ల జీబీఎస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి అయినప్పటికీ దానికి కారణం ఏమైనా బ్యాక్టీరియా, క్యాంపిల్లో బ్యాక్టీరియా, జేజునామ్, చికోన్ లేదా మాంసంలో కనిపిస్తోందని, సగం ఉడికిన పచ్చి ఆహారాన్ని తినడం ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి వ్యక్తి అనారోగ్యానికి గురవుతారని చెప్తున్నారు. ఈ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నప్పటికీ ఈ వ్యాధి వ్యాప్తికి ఇది ఒక కారణం కావచ్చని అంటున్నారు. బీటెక్ కోర్సుకు ఇంజనీరింగ్ కళాశాలలు అడుగుతున్న కొత్త ఫీజులు వింటే తల్లిదండ్రుల గుండెలు అదరాల్సిందే. రాష్ట్రంలో ఇప్పుడున్న వార్షిక రుసుములను భారీగా పెంచాలని కళాశాలల యాజమాన్యాలు తెలంగాణ ప్రవేశాలు రుసుములు నియంత్రణ మండలి TARCకి ప్రతిపాదనలు సమర్పించాయి. పలు కళాశాలలు ఏకంగా 50 నుంచి 80% పెంచాలని కోరుతున్నాయి. CBIT ఏకంగా 2.94 లక్షల ఫీజును ప్రతిపాదించింది. 5 కళాశాలలు 2 లక్షలకు మించి ఫీజు ఖరారు చేయాలని ప్రతిపాదించాయి. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఫీజు కోరుకుంటున్న కళాశాలల సంఖ్య 60కి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 33 కళాశాలల్లో 1 లక్ష ఆపై ఫీజు ఉండగా ఈసారి ఆ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలిసారిగా పలు కళాశాలల్లో ఫీజు 2 లక్షల మార్కును చేరుకోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి 3 ఏళ్లకోసారి ఇంజనీరింగ్ ఫీజులను సవరిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమలవుతున్న ఫీజులను 2022లో నిర్ణయించారు. ఆ ఫీజులు 2022, 23, 23, 24, 24, 25 విద్యా సంవత్సరాల్లో చేరిన విద్యార్థులకు వర్తిస్తాయి. అంటే ఆయా సంవత్సరాల్లో బీటెక్ తొలి ఏడాది చేరిన వారికి కోర్సు పూర్తయ్యే 4 ఏళ్ల పాత రుసుములే ఉంటాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పాత ఫీజుల గడువు ముగుస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి నూతన ఫీజులు అమల్లోకి వస్తాయి. 2025, 26, 26, 27, 27, 28 విద్యా సంవత్సరాల్లో చేరే వారికి అవి వర్తిస్తాయి. కొత్త రుసుముల కోసం 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు TAFRCకి దరఖాస్తు చేశారు. 2021, 22, 2022, 2023, 2023-24 ఆర్థిక సంవత్సరాల ఆదాయ వ్యయాలను ఆడిట్ నివేదికలను సమర్పించాయి. వాటిని ఆడిటర్లు పరిశీలిస్తున్నారు. కాలేజీల్లోని సిబ్బంది వేతనాలు, నిర్వహణ వ్యయం తదితర ఖర్చులను పరిగణనలోకి తీసుకొని కొత్త ఫీజులను కమిటీ నిర్ణయిస్తోంది. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముందు భక్తి పాటను ఆలపించి తన అభిమానాన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు సంతోష్ చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంతోష్ గాత్రాన్ని మెచ్చి అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్బన్ నక్సల్ చేతిలో తెలంగాణ విద్యా విధానం బందీ అయ్యింది. కరీంనగర్లోని అకాడమిక్ హైట్స్లో పబ్లిక్ స్కూల్ జరిగిన వార్షికోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. అమ్మా ఎనిమల్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాస్. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరటం హర్షణీయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సమరాలు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టీచర్స్ నిరసన ప్రదర్శన. వచ్చే బడ్జెట్లో విద్యకు 20% నిధులు కేటాయించాలని డిమాండ్. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి పల్లవి పాఠశాలలో స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరామారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.